హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను సొరకాయతోటి మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే టమాటా సొరకాయ కూర కాకుండా కొంచెం వెరైటీగా సొరకాయ పులుసు కూరని చేసి చూపించబోతున్నాను. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇంకా దోశలోకి కూడా సైడ్ డిష్ లాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లగా అయ్యేలోపు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు వేసి తాలింపుని పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని ఇది కూడా బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము నిమ్మకాయ సైజు చింతపండుని తీసి గుజ్జులాగా చేసుకొని ఆ చింతపండు గుజ్జుని ఈ ఉల్లిపాయ తాలింపులోకి యాడ్ చేసుకొని ఈ చింతపండు మిశ్రమం బాగా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. పులుసు ఇలా చిక్కబడి దగ్గరికి అయ్యి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడా ఉప్పు, ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు మిశ్రమంలో ఈ సొరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికి దగ్గరగా రావడానికి ఒక 5-6 నిమిషాల సమయం పడుతుంది. అప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ దగ్గరికి అయిన తర్వాత దీన్ని మనము ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు కూర రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే త్వరలో మన ఛానల్లో కొత్త సిరీస్ రాబోతుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.